ఖమ్మం జిల్లా ఎదిలాపురం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవటం ముఖ్యమని తెలిపారు ఆమె. ఇక కాంగ్రెస్ గెలిస్తేనే ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందే అవకాశం ఉందన్నారు. మంత్రి శ్రీనివాసరెడ్డి ఎదిలాపురంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎలా విజయం సాధించామో మున్సిపాలిటీలో కూడా అంతే విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ. అభివృద్ధి ప్రజలు బ్రోకర్లు కూడా ఉంచడం జరిగింది. వాటిని ఆవిష్కరించడంగా ఉన్నారు కాబట్టి సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను కూడా 2 మాటలే చెప్తాను. వారు ఇప్పటికే నిన్నటి వరకు దయాకర్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి
మున్సిపాలిటీ ఎస్సీ మహిళా రిజర్వేషన్ అవ్వడం జరిగింది. ఇందులో 32 వార్డులు ఉన్నాయి. మరి టోటల్ నామినేషన్లు 241 పడితే కాంగ్రెస్ నుంచి 82 నామినేషన్లు మరి పడడం జరిగింది. మరి పడ్డ వాటిలలో ఇక్కడ ఉన్నటువంటి మన దయాకర్ రెడ్డి గారు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకు మన అన్న శ్రీనివాస్ రెడ్డి గారి నియోజకవర్గం కాబట్టి మరి వారు ఆదేశించిన ఆదేశాల మేరకు మరందరినీ కూడా విత్డ్రా చేపిస్తూ ఒక్కొక్క నామినేషన్ మాత్రమే ఉంచే విధంగా వారు మాట్లాడడం అనేది, అది సక్సెస్ అవ్వడం అనేది వాళ్ళను నిజంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే మనకు కావాల్సిందల్లా మన పార్టీ అభ్యర్థి గెలవడం. మన పార్టీ అభ్యర్థి గెలిస్తే మన చైర్మన్ గెలుస్తారు. ఈరోజు రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉన్నా మరి మన లోకల్కి వచ్చే వరకు సర్పంచులు, వార్డు మెంబర్లు మన వాళ్ళు ఉండాలి. మరి మున్సిపాలిటీకి వచ్చినప్పుడు మన చైర్మన్లు, మన వార్డు మెంబర్లు ఉండాలి. కార్పొరేషన్కి వచ్చినప్పుడు మన మేయరు, మన కార్పొరేటర్స్ ఉండాలి. అప్పుడే మనం అనుకున్నవి మన ప్రజలకు మరి న్యాయంగా, ట్రాన్స్పరెంట్గా పదవులు మనకి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలను అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని చోట్ల మరి 1-2 నామినేషన్లు వేసి మేము కూడా ఉంటాము, మేము విత్డ్రా చేసుకోమని ఒకవేళ ఉన్నట్టయితే అప్పుడు ఎవరికి లాభం కలుగుతుంది? మనం కొట్లాడుకుంటే 3వ వార్డు మధ్యలో వచ్చి గెలుస్తాడు. అప్పుడు మనం ఏదన్నా సభకి వెళ్ళినప్పుడు అధ్యక్షత ఎవరు వహిస్తారు? గ్రామానికి పోతే సర్పంచ్ వహిస్తాడు, మున్సిపాలిటీకి పోతే మున్సిపల్ చైర్మన్ వహిస్తారు, వార్డులకు పోతే వార్డు మెంబర్లు వాళ్ళు అధ్యక్షత వహిస్తారు. అప్పుడు మనం అధికారంలో ఉన్నా కూడా పక్కన కూర్చోవలసి వస్తుంది, కానీ మనం అధికారాన్ని చెలాయించేటువంటి అవకాశం మనకు ఉండదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి మీద ఉన్న అభిమానం అయితేనేమి, గౌరవం అయితేనేమి, వారిక్కడ చేస్తున్న అభివృద్ధి అయితేనేమి, ఒక హౌసింగ్ మినిస్టర్గా వారిక్కడ చాలా మరి హౌసింగ్ కూడా ప్రోగ్రామ్స్ కూడా చేసుకొని ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన పథకాలను కూడా ప్రజల్లోకి చాలా మరి ట్రాన్స్పరెంట్గా తీసుకొని వెళ్ళుంటారు. మరి ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 200 యూనిట్ల విద్యుత్ అయితేనేమి, ఫ్రీ బస్ అయితేనేమి, మరి మనకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి, మరి రైతు రుణమాఫీ అయితేనేమి, రైతు బంద్ అయితేనేమి, మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సన్న బియ్యం అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలకు ఇవ్వడం ద్వారా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో మనం చూసాం మనకు సపోర్ట్ ఏ విధంగా లభించిందో. అదే సపోర్ట్ ఈ రోజు కూడా మున్సిపాలిటీలో 100% మనకు లభిస్తుంది. మన అభ్యర్థులు గెలుస్తారు, మన చైర్మన్లు కూడా తప్పకుండా గెలుస్తారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కాకపోతే రెబల్స్ అనే వాళ్ళు దయచేసి 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ ఒకరు ఉన్నారంటున్నారు, వాళ్ళని కూడా మేము సెట్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ మిగతా ఏరియాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడి నుంచి మీకెవరైనా పరిచయాలు ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళకి చెప్పండి. మన ప్రభుత్వం నుంచి మన చైర్మన్లు గెలవాలంటే మనం కొంత సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే వేశారో వాళ్ళకు ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఏదో ఒక అవకాశం వాళ్ళకి కల్పిద్దాము, కానీ ఒకటే నామినేషన్ ఉండాలి, వాళ్ళు గెలవాలి అనేటువంటి మాట నిన్న వారు జూమ్ మీటింగ్ ద్వారా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటే, నేను 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మరి నేను చాలా ఎలక్షన్లు చూశాను. ఆ ఎలక్షన్లలో మరి ఎటువంటి సందర్భాలు వస్తాయి, ఎటువంటి సమస్యలు వస్తాయి కూడా నాకు తెలుసు. కాబట్టి మీ అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడ కూడా ఒక్క నామినేషన్ కంటే ఎక్కువ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మీరు ఒక పాడేరు నియోజకవర్గానికే కన్ఫైన్ కానవసరం లేదు, మీకు తెలిసిన వాళ్ళు వేరే మున్సిపాలిటీల్లో కూడా ఉంటారు, వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ళని విత్డ్రా చేపించే బాధ్యత కూడా మీలో కొంతమంది పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే కూడా తీసుకుంటే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయము. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా మనకు కాంట్రవర్సీ లేదు. కాబట్టి ఇక్కడ మొత్తంగా మనం నామినేషన్ ఏకగ్రీవంగా మీరు అందరూ కూడా వేశారు కాబట్టి మాకు ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కాబట్టి
మరి రేపు మార్నింగ్ వరకు మీకు బీఫామ్స్ అన్నీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందన్న. మీరు ఎవరెవరైతే నామినేషన్ వేశారో వాళ్ళ పేర్లు రాసి వాళ్ళకి ఇచ్చి మీ బీఫామ్ సబ్మిట్ చేయించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా దాని తర్వాత మీరు ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టి మరి అందరూ కూడా ఒక యూనిటీ తోటి ప్రచారం చేసి, గతంలో వేసిన కమిటీలు ఉంటాయి, మనం ఎలక్షన్లు అప్పుడు వేసినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు వేసినాయి కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు వేసినాయి కానీ, బ్లాక్ కమిటీలు అదే పద్ధతిలో ప్రచారం జరిపించి మళ్ళీ మీరు మెజారిటీతో గెలిచి మరి అన్ని వార్డులతో పాటుగా అన్ని వార్డులు గెలిస్తే ఆటోమేటిక్గా చైర్మన్ మన వాళ్ళు అవుతారు. చైర్మన్ డిక్లరేషన్ అనేది తర్వాత తీసుకునేటువంటి నిర్ణయం కాబట్టి ముందు అన్ని వార్డులను కూడా గెలిపించే బాధ్యత ఈ వేదిక మీద ఉన్న పెద్దలైతేనేమి, వేదిక మీద ఉన్న నాయకులైతేనేమి మీరందరూ కూడా తీసుకొని మరి గెలిపించి మరి సీనన్న పేరును నిలబెడతారని, మరి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.